మా జీవదాత మీకు వందనాలు స్తోత్రాలు. జీవము గల శ్రేష్టమైన యేసయ్య నామములో ఈ ప్రభు దినము ప్రార్థన కాలమున మరొకసారి మీ పాత్రను కూర్చున్నాం. అపారమైన మీ ప్రేమ, విలువైన మీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు. 2014 సంవత్సరము కూడా మమ్మల్ని చూడనిచ్చేందుకు వందనాలు. 2014 సంవత్సరంలో జనవరి మాసమంతా కూడా మమ్మల్ని కాపాడి మీ సన్నిధిలో చేరి ప్రార్థించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం. ఎక్కడ చూసినా మరణాలు, యాక్సిడెంట్లు, తండ్రి భయంకరంగా ఉన్నది నాయన. అయితే తండ్రి త్వరలో యుద్ధాలు కూడా రాబోతున్నాయి వింటున్నాం. అయితే ఏదేమైనా చాలని దేవుడు ఉన్నావు కాబట్టి మీ వైపు చూస్తూ మా జీవితాన్ని కొనసాగించుటకు కృప చేయండి. ఈ సమయంలో తండ్రి మా హృదయములు తెప్పరిల్లుటకు, మా హృదయములు పదిలిపరుచుకున్నట్టుకు, మీ సన్నిధిలో మేము నిలకడగలి ఉన్నట్టుకు మీ జీవవాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని, ప్రతి హృదయాన్ని మీరు తాకమని జీవదాత అయిన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వందనాలు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున స్తోత్రములు. ఈరోజు వాక్యం అసలు నేను సిద్ధపరచుకున్న వాక్యము మరి చాలా ప్రాముఖ్యమైన వాక్యం. అది యేసుని ప్రేమ అని మన వాళ్ళు పాటలు పాడుతుంటారు. యేసయ్య ప్రేమలో కొన్ని ప్రత్యేకతలు నేను చూపించాలనుకున్నాను. మరి ఆ వాక్యాన్ని గురించి సిద్ధపడ్డాను, కానీ నాకు ఇంకా తృప్తికరంగా లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట యెషయా గ్రంథంలో, ఇదిగో చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుని ఉన్నాను. ఆ భావాన్ని ఈరోజు మీ ముందుంచాలనుకున్నాను. ఇదిగో చూడుము నా అరచేతులలో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను. అసలు ఎందుకు అంత భారముతో ప్రభు మనతో మాట్లాడాడు అని నేను దాన్ని కొంచెం తర్కించి కొన్ని కామెంటరీస్, కొన్ని బుక్స్ చూసి కొన్ని సిద్ధపరచుకున్నాను. కానీ పాత సంవత్సరము అయిపోయింది, క్రొత్త సంవత్సరంలో ఉన్నాము. ఇది చివరి ప్రభు దినము. అయితే ఈ దినము ఇంకా మనము కొత్త సంవత్సరం మెసేజ్ వినడం కూడా మంచిదని తలంపు కలిగి ఆ వాక్యంలో ఉంటున్నాం ఈరోజు. మరి ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇదిగో చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. దయచేసి మీరు కూడా వాక్యం చదవండి. చదివి ప్రభువా మీ దాసుని ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని మీరు ప్రార్థనతో ఎదురు చూడండి. ప్రభునామ స్తోత్రములు. ఈరోజు వాక్యము మనము పాత సంవత్సరం గతించిపోయింది, క్రొత్త సంవత్సరంలో ఉన్నాం. ఒకవేళ ఈరోజు లాస్ట్ సండే జాన్యువరి, ఇక 11 మాసాలు మన మీద ఉన్నాయి. ఈ సంవత్సరంలో మన నడక సాగాలి. ముఖ్యంగా నా ప్రార్థన, మన సంఘంలో ఈ సంవత్సరము నా దృష్టిలో 7 పెండ్లిలు జరగాల్సి ఉంది. 7 పరిపూర్ణమైన సంఖ్య. వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తూ ఉండగా మొట్టమొదటిగా పెండ్లి నాకు ప్రభు చూపించింది, ఉదయ పెండ్లి. త్వరలో ఉదయ పెండ్లి జరుగుతుందని ప్రభు నాకు ఎందుకో బయలుపరిచాడు. ప్రభు స్తోత్రం. ఉదయ పెండ్లి త్వరలో జరుగుతుందని నా ఉద్దేశం. ప్రార్థన చేస్తున్నాం, విడవకుండా ప్రార్థన చేస్తున్నాం. మీరైతే మర్చిపోతున్నారేమో, కానీ నేను పట్టుదల కలిగి ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. త్వరలో జరుగుతుంది నా విశ్వాసం. ఆ తర్వాత ఇంకా 6 పెళ్లిళ్ళు జరగతాయి. తర్వాత సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ హేమలతమ్మ, శ్యామ్ సుందర్ వారితో పాటు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు. మన భాస్కర్ కొరకు కూడా ప్రార్థన మొదలు పెట్టాను. భాస్కర్ స్వప్న కొరకు కూడా మొదలు పెట్టాం. తర్వాత వెనిల ప్రేమ్ కుమార్. తర్వాత లేదు మా ప్రార్థన బట్టి కంటిన్యూ అయిపోతుంది. ఆగనే కూడదు, ప్రార్థన చేద్దాం. ప్రభు స్తోత్రం. మరి వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆపమంటే ప్రభు ఆపాలి, నాకు తెలియదు. ఇక నేను దైవ సేవకుడుగా నా ప్రార్థన నేను చేస్తూ ఉన్నాను. ప్రభు స్తోత్రం. తర్వాత చాలా అప్పుల్లో ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభు ఈ సంవత్సరంలో అందరికి విడుదల కలిగించాలని ప్రభు వైపు చూస్తున్నాం. ప్రభు స్తోత్రం. మంచి వాక్యం విందాం. ఈ వాక్యము మనం ఎప్పుడు వింటున్నాం, కానీ కొంచెం ఫార్వర్డ్ అయిపోదాం. వాక్యం మొదటి భాగాన్ని మొన్న కల్లూరుపల్లిలో దెబోరా ఇంట్లో విన్నాం. ఏమిటి ఆ వాక్యం? ఎవరు చెప్తారు? మార్గములలో నిలుచుడి, పురాతన మార్గముల గురించి. ఎక్కడది? ఇర్మియా 6:6. మార్గములలో నిలుచుడి, పురాతన మార్గముల గురించి విచారించి తెలుసుకునడి, మేలు కలుగు మార్గం ఏదో అందులో నడుచుకునడి. ప్రభునామ స్తోత్రము. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. దయచేసి నిలవబడండి. అందరు నిలబడండి. చాలాసేపు కూర్చొని పాటలు పాడాం కదా, ఒక్క పల్లవి పాడుకొని కూర్చున్నాం. అందరు నిలబడండి.
అందరూ నిలబడి బైబిల్ పైకెత్తండి, ఒక్క పల్లవి పాడుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాక్యమును నిశ్శబ్దంగా కూర్చున్నాం. ప్రేమగల తండ్రి, మరి సర్వంలో ఇదిగో చదవబడిన తండ్రి, చదవబడుతున్న వాక్యాన్ని మీరు ఆ జీవాహారముగా మాకు పిలిచి వడ్డించమని, ప్రతి హృదయాన్ని తాకమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నాం కల్లూరుపల్లిలో, మరి మార్గములలో నిలుచుచుండుడి, పురాతన మార్గమును గురించి విచారించి తెలుసుకుని మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకునండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు మీకు నిజంగా మన కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి, మన రాజ్యములో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా మనము ప్రభువుని అడగడం లేదు. మార్గములలో నిలుస్తున్నాం కానీ మేలు కలుగు మార్గములు నడుచుకోవడం లేదు. గమనించండి, ఈ దినం మనకు రిపబ్లిక్ డే, మరి మనకు స్వతంత్రం తెచ్చడానికి తీసుకురావడానికి చాలా మంది పోరాడారు, భక్తులు ఉన్నారు, దేశ భక్తులు ఉన్నారు. కానీ ప్రత్యేకంగా ఒక వ్యక్తి మనకు అందరికీ గుర్తు, ఎవరైనా మహాత్మా గాంధీ. నిజంగా ఆయన అనుసరించిన విధానాన్ని కానీ మనం కానీ చూసినట్లయితే, ఆయన ప్రతినిత్యము బైబుల్ చదివేవాడు. ఒకసారి మన దేశానికి లాస్ట్ ప్రెసిడెంట్, ఆ బ్రిటిష్ ప్రెసిడెంట్ లార్డ్ బెంటింగ్, ఆయన పోయినప్పుడు గాంధీ మహాత్ముడు బైబుల్ చదువుతున్నాడట. మరి ఈయన క్రిస్టియన్ కాబట్టి ఆయన బైబుల్ చదువుతుండగా ఆయన డిస్టర్బ్ చేయకూడదని బయటే కూర్చున్నాడు, వేచి చూచాడు. ఆయన బైబుల్ చదువుకున్నాడు, అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఆయన వేసిన ప్రశ్న, ఆర్ యు క్రిస్టియన్ అని అడిగాడట. ఎవరిని? గాంధీని. వై డు యు ఆస్క్ మీ ఆర్ యు క్రిస్టియన్ అడిగాడట. నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు క్రిస్టియన్ అడిగాడట. ఎస్, మై భర్త నేను క్రిస్టియన్ అన్నాడ. లార్డ్ బెంటింగ్. నిజమే, బ్రిటిష్ వాడు కాబట్టి పుట్టుకతోనే క్రైస్తవుడు వాడు కాదని చెప్పం, తాతల క్రైస్తవు అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు గాంధీ ఒక ప్రశ్న వేశాడట, నేను క్రిస్టియన్ అంటే బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి చెప్పమన్నాడు. ఎవరికి తెలుసు? ఇక్కడ కూడా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. అమ్మ నువ్వు వదిలే, నువ్వు చెప్పబోతున్నావు మాకు తెలుసుండు. బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో క్రైస్తవులుగా ఉండే మనకు తెలియదు. ఒక అన్యుడిగా ఉండే గాంధీ చెప్పాడట, నువ్వు క్రిస్టియనే కానీ ఆ బైబిల్ నువ్వు ఉపయోగించుకోవడం లేదు, దాన్ని చదవడం లేదు. నేను ఎందుకు చదువుతానంటే దీంట్లో శాంతి మార్గాలు, యేసయ్య బోధించిన మార్గాలు ఉన్నాయి, 66 గ్రంథాలు బైబిల్లో ఉన్నాయని చెప్పాడట. స్టన్ అయిపోయాట, సిగ్గుపడ్డాడట లార్డ్ బెంటింగ్. కాబట్టి మనకు బైబిల్ ఉంది కానీ మనం బైబిల్ని చదవడం లేదు, ఉపయోగించడం లేదు. నిజంగా బైబిల్ అందుకే మార్గములలో నిలుచుడి, పురాతన మార్గముల గురించి విచారించి తెలుసుకుని మేలు కలుగు మార్గమేదో అందులో నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ నూతన సంవత్సరంలో చివరి వారంలో ఉన్నాం. అంటే మొదటి మాసము, నూతన సంవత్సరము మొదటి మాసము చివరి ప్రభుదినాలు ఉన్నాం. ఇప్పటి వరకు మనకి ఈ సంవత్సర ప్రసంగాలు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ రొటీన్ వాక్యాలు లేకపోతాం. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యోధా పత్రికలో ఒక చక్కని మాట ఆ రోజు కూడా జ్ఞాపకం చేశాం. యోధా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? వెరీ గుడ్. 11వ వచనం ఒక్క మాట మట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యో వారికి శ్రమ, వారు కయూరు నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని
చేసినని బిలాము నడిచిన మార్గములో ఆతురముగా పరిగెత్తిరి. తర్వాత కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి, కోరాహును గురించి చూడలేము కానీ ఒక్కదాని గురించి చూద్దాం. మొట్టమొదటిగా మనం విన్నాం, మన కయ్యూను నడిచిన మార్గములో నడిచినారు కాబట్టి ఈనాడు వారికి శ్రమ. రెండవది, బహుమానము కొరకు బిలాము నడిచిన తప్పు త్రోవలో ఈరోజు మనం బిలామును గురించి జ్ఞాపకం చేసుకున్నాం. బిలామును గురించి ఎంతమందికి తెలుసు? అమ్మా వింటున్నారా? జాగ్రత్తగా మీరు ఇక్కడ కూర్చున్నది ఇంకా ఒక 20 నిమిషాలు. 20 నిమిషాల్లో చాలా ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. మన జీవితాలకు కావలసిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. కొత్త సంవత్సరంలో ఉన్నాం. ఈ నూతన మాసము చివరి ప్రభుదినంలో ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి విషయం, బిలాము ఎంతమందికి తెలుసు? రైట్. బిలాముని గురించి మనం చూస్తూ ఉండగా ఆయన గురించి చెప్పబడిన మాట బేయోరు కుమారుడు అని చెప్పబడింది. ఆయన గురించి ఎవరట? బేయోరు కుమారుడు అని 22వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఆయన గురించి చక్కగా చెప్పబడింది. అయితే ఆయన గురించి అసలు బిలాముని గురించి మనం మొదట వినాలి. ఈయన ఫరాతు నదీ తీరమున ఉన్న పెతోరు పట్టణస్థుడు. పెతోరు పట్టణాల గురించి నేను కూడా ఎప్పుడు విన్నా. ప్రభు చిత్తమైతే నేను దాన్ని ధ్యానం చేయాలి. పెతోరు పట్టణస్థుడు. ఈ పెతోరు పట్టణము ఎక్కడ ఉందంటే ఇది ఫరాతు నదీ తీరమున ఉన్నదట. అయితే అతను చాలా ఒక ప్రసిద్ధమైన అంటే ఈ రోజుల్లో కూడా సోది చెప్పేవాళ్ళలో ప్రసిద్ధులు ఉన్నారు. సోదిగాడు అని రాయబడింది ఆయన గురించి. సోది అంటే చాలా మంది ఇష్టపడతారు మన దేశంలో కూడా. ఎందుకంటే అది అనవాయితీగా వస్తుంది. సోదే ప్రశ్నలు అనేవి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా? సోది చెప్పే స్త్రీ ఉందా? ఎవరా స్త్రీ? పుతోను పట్టిన దయ్యము. ఆ పుతోను అనే దయ్యం పట్టి సోది చెప్తూ ఉంది. సోది ఉంది. ఇంకా సోది ఉందా పాత నిబంధనలో? వెరీ గుడ్. సమూయేలును చూడడానికి సౌలు వెళ్ళి పిలిచినప్పుడు సోది చెప్తే సోది ఉన్నది. ఇప్పుడు కూడా ఉంది సోదే. ఈయన కూడా ఒక సోదిగాడు. అది ఇష్టపడుతుంటారు చాలా మంది. కానీ ఈ సోదిగాడు అటువంటి అన్య దేవతల సోదిగాడు కాదు. ఈయన ఎవరంటే ప్రభువుని ఎరిగిన వాడు. కాబట్టి ఆయన గురించి మనం చూస్తే 22వ అధ్యాయంలో 18వ వచనం అంటాడు. ఈయన ఒక మాట అంటాడు, నా దేవుడైన యెహోవా అని పిలుస్తున్నాడు. ఈ సోదిగాడు ఏమంటున్నాడు? నా దేవుడైనా. అంటే ఒక మాట చెప్పాలంటే ఈయన ఒక ప్రవక్త అని కూడా చెప్పుకోవచ్చు. ప్రభువుని ఎరిగిన ప్రవక్త. ఈయన ఎవరంటే ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్తే ఈయన షేము వంశస్థుడని మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. తర్వాత చూపిస్తాం. షేము ఎవరు అసలు? చాలా మంది ఆ గ్రహించడం లే, కూర్చుంటున్నారు, తలబట్టుకుంటున్నారు, అర్థం కావడం లే. ఆలకించండి. నోవాహుకి ఎంతమంది కుమారులు? మీరు చెప్పండి. షేము, హాము, యాఫెతు. మరి వారికి 3 భార్యలు. ఆ వంశాల్లో నుంచి వచ్చిన వారు ప్రభు బిడ్డలు. ముఖ్యంగా షేము వంశస్థుడైన ఈ బిలాము దేవుని ప్రవక్తే. దేవుని పక్షంగా మాట్లాడేవాడే, దేవుని గురించి చెప్పేవాడే. కానీ ఎక్కడున్నాడే ఆయన అంటే ఆయన ఉన్నది మోయాబు దేశంలో ఉంటున్నాడు. అమ్మా ఎక్కడున్నాడు? మోయాబు మైదానాల్లో ఉంటున్నాడు ఆయన. మోయాబు దేశం ఎటువంటిది? శపించబడిన దేశం. గమనించండి, ఈనాడు కూడా మన దేశంలో ఇంకా యూదులు కొంతమంది ఉన్నారు. వారు ఎక్కడ, ఏ దేశస్తులు? వాళ్ళు ఇశ్రాయేల్ దేశస్తులు. కానీ మన దేశంలో ఉన్నారు. ఆ దినాల్లో కూడా ప్రపంచంలో చెదిరిపోయిన వారు ఉన్నారు. ఇక్కడ కూడా ఈ మోయాబు మన్య ప్రాంతంలో ఉంటున్నాడు ఈ బిలాము ఎటువంటి వాడంటే నిజంగా దేవుని గురించి చెప్పేవాడే. దేవుడు కొన్నిసార్లు ఆయన ద్వారా మాట్లాడిస్తున్నాడు. రైట్. సందర్భం ఏంటంటే ఈ బిలాముని గురించి మనం చూస్తూ ఉండగా ఆ దినాల్లో మోషే కాలంలో ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళంతా బయటకు వచ్చారు. సీనాయి అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపాడు. రాత్రి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. రంగరాజు పాస్టర్ గారు జ్ఞాపకం చేస్తున్నారు. దేవదూతలు భుజించిన ఆహారం వాళ్ళు భుజించారట 40 సంవత్సరాలు. ఆ మన్నాతో రకరకాలైన వంటలు చేసుకోవచ్చు కదండి. గోధుమ పిండితో ఎన్ని చేయొచ్చు? మా కోడలో ఏదో చేసి పంపించిందండి. భలే ఉన్నాయి. నిజమే. ఎందుకంటే క్రొత్త వంటలు చేయొచ్చు. ఆ మన్నాతో
బిర్యానీ చేసుకోవచ్చు, లేకుంటే మామూలుగా రైస్ చేసుకోవచ్చు, లేకుంటే ఎన్ని రకాలైన చేసుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. కానీ ఆ రాత్రి వరకే, ఉదయానికి మరలా ఉంటుందా? ఉండదు. ఆశపోతులు ఉంటారు నాబోటోడు కొంతమంది, రేపటి కూడా దాచి పెట్టుకుందాం చేసుకొచ్చుకుంటారు. ఉంటుందని ఉండదు. ఏ రోజుకు ఆ రోజే. నిజంగా మన్నా ఆహారం కూడా మనకి రోజు ప్రభువు ఇస్తున్నాడు. అయితే దాన్ని జాగ్రత్తగా పరచుకోవాలని మనం ఈ ఆహారం వేరు, ఆ ఆహారం వేరు. అది శరీర సంబంధమైన ఆహారం, ఇది జీవాహారం మన హృదయంలో బదిలిపరచుకోవాలి. రైట్, అసలు వాక్యంలోకి పోదాం. ఇప్పుడు బిలాము విషయంగా మనం చూస్తే అక్కడ మోషే ఆ దేశము గుండా వస్తూ ఉండగా ఈ బాలాకు రాజు, మోయాబు దేశస్థుడైన బాలాకు రాజు. అసలు మోయాబుని గురించి ఏం తెలుసు మీకు? మోయాబు దేశాన్ని గురించి ఏం తెలుసు? మోయాబు ఎవరు అసలు? మళ్ళీ మొదటికి రావాల్సిందే. నేను ఎప్పుడు చెప్పినప్పుడంతా మొదటికి రావాల్సిందే. నువ్వు ఒక్కదాని చెప్తాటమ్మా, కల్లూరుపల్లికి బాండి టక్క 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 అనిపిస్తాను. కల్లూరుపల్లిలో నిజంగా వాక్యం శ్రద్ధగా వింటారు. అరుణమ్మ, విక్టోరియమ్మ, ఆ తర్వాత కవిత, పవిత్ర, రూతు ఎట్ట అందిస్తారంటే కూర్చొని ముందు వాక్యాలు నోట్లోంచి రాకముందే ఎదురు అందిస్తుంటారు. రైట్. మరి ఈ మోషే క్షమించండి, మోయాబు ఎవరంటే లోతు కుమారుడు, అక్రమ సంతానము. ఏ విధంగా కలిగాడు? లోతు కుమార్తెల వలన ఆయన అక్రమ సంతానం. ఎందుకంటే ఆ దినాల్లో వారు బయట వెళ్ళలేక తప్పుడు మార్గంలో సంతానం కావాలని తండ్రికి మద్యం తాగించి భక్తులు చేసి వారు సంతానం పొందారు. ఆ కుమారుడే మోయాబు. శపితమైన పట్టణం. అందుకనే వారు నివసించిన ఆ పట్టణాన్ని శపించాడు దేవుడు. అది శపితమైన పట్టణం. ఆ మోయాబు దేశములో ఉంటున్నాడు బాలాకు రాజు. ఈ బాలాకు రాజు అక్కడ నుంచి ఇశ్రాయేలీయులు వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా వారి గురించి ఒక మాట విన్నాడండి. ఏమన్నాడంటే, ఒక జనాంగం వస్తున్నారు, వారు ఏం చేస్తున్నారట? ఎద్దు పచ్చిక బీటిని నాకి వేసినట్లుగా వారు ఈ ప్రాంతాలన్నిటిని కూడా జయించుకుంటూ వస్తున్నారు. కాబట్టి నాకు బలం సాలదు, కాబట్టి నా పక్షముగా ఉంచి వారిని శపించు. ఎందుకంటే నువ్వు ప్రవక్తవు కదా. ఇశ్రాయేలును కానీ శపించావంటే, ఆ జనాంగాన్ని శపించావంటే, అప్పుడు దేవుడు నా పక్షంగా ఉంటాడు, వారిని తోలివేస్తాను, వారిని జయిస్తాను అని ఇప్పుడు ఈ బాలాకు రాజు బిలాము కొరకు మనుషుల్ని పంపిస్తున్నాడు. మనుషుల్ని పంపించినప్పుడు ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత మిమ్మల్ని కథలోకి లోపలికి వాక్యంలోకి తీసుకెళ్తాం. ఇప్పుడు కొంతమంది మనుషులు వచ్చినారండి. బాలాకు రాజు పంపించిన మనుషులు కొంత సోది డబ్బు తీసుకొచ్చారంట. ఏ డబ్బు తీసుకొచ్చారంట వాళ్ళు? అంటే ఆ దేశంలో కూడా సోది చెప్పేవాళ్ళు ఉన్నారు. మనకు కూడా చాలా ఇష్టం అండి. ఏమో ఇష్టం లేదు సోదంటే. ఇష్టమండి సోదంటే? ఇష్టం లేదా? ఇంతే కదా. సోదంటే ఎంతమందికి ఇష్టం? ఇక్కడ అబద్ధం చెప్ప, అక్కడ ఎదురు చెప్పండి. ఇప్పుడు కూడా సోది చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు కూడా ఉన్నారు సోది. ఇక్కడ నా దగ్గర అట్లా ఉంటారు కానీ ఇంటికి పోతే అటు వచ్చారు ఎవరో సింగమ్మ పొట్టు పెట్టుకుంటే లోపలికి పిలుచుకుందా లోపలికి తెప్పించుకునే వాళ్ళు ఉండరు. దయచేసి గమనించండి. అయితే సోది డబ్బు ఉంది. ఆనాడు పుతువును దెయ్యం పట్టిన వాడు కూడా దెయ్యం పూని సోది చెప్తుంటే డబ్బు సంపాదించుకునేవాడు. ఇక్కడ కూడా ఉంది. అక్కడ నుంచి అక్కడ వరకు వస్తున్నది. బిడ్డలము ప్రభు దగ్గరికి వచ్చాం. మనందరం కూడా ఆశీర్వదించబడిన బిడ్డలం. గుర్తుపెట్టుకోండి, బిడ్డలను మనల్ని ఎవరైనా శపించినా కూడా అది మనకి అంటదు. ఎందుకని? మీ పక్షముగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబం కొరకు, ప్రతి బిడ్డ కొరకు, ఒక్కొక్కరు చిన్న బిడ్డల కొరకు కాపురిగా నేను అదే జ్ఞాపకం చేస్తాను. ప్రభువా, నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి? సంఘం కొరకు ప్రార్థించాలి, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించాలి. అది నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత అయ్యా. కాబట్టి ఏ కుటుంబంలో ఎవరి కష్టంలో శోధనలు ఉన్నవారో వారిని తప్పించు ప్రభువును ప్రార్థన చేస్తుంటాం. కాబట్టి వారిని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఇంకెవరు శపించడానికి వీలు లేదు. కాబట్టి బిలాం, నువ్వు వెళ్ళకూడదు అక్కడికి, నువ్వు వెళ్ళకూడదు, వారిని శపించకూడదు. రైట్ అయ్యా, నా దేవుడు నాకు సెలవివ్వలేదు, మీతో రావద్దని మీ ఇంటిడంతా డబ్బు నాకు ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు, వెళ్ళిపోండి, నేను రానన్నాడు. మరలా ఆ బాలాకు రోజుకు భయం వేసిపోతుంది. ఎందుకంటే ఇశ్రాయేలు ఆ మాట మీరు అర్థం చేసుకున్నారా? ఎద్దు పచ్చిక బీటిని నాకి వేసినట్లు. ఏంటట? చాలా మందికి ఇక్కడ స్టూడెంట్స్ కనుక్కోలేదు. బీళ్ళు ఉంటాయి, పచ్చిక బీళ్ళు ఉంటాయి. పచ్చిక బీళ్ళు ఎట్లుంటాయి అంటే, నేను ఆ బిట్లకుంట దగ్గర బీళ్ళు చూశాను. నేను శ్యామదల పచ్చగా చెత్తులు ఉంటుంది గడ్డి, భలే ఉంటుంది గడ్డి.
నవంబర్ డిసెంబర్ నెలలో వర్షాల్లో అప్పుడు పశువులు తోలరు. డిసెంబర్ ఆఖరిలో ఆ పచ్చిక బీట్లు తోలేటప్పుడు ఎటువంటిదంటే అంత గడ్డి ఒక 10 రోజులకే కిందకి అడుగంటిపోవాలి. కారణం తినేస్తాయి. మొదట కొసలు కొడుకుతండి, ఆ తర్వాత మరి పశువులు ఎట్లంటే తెలుసా మీకు? పశువులు మేత ఒక్కసారి కింద కోసుకుందంటే మనం కోసినట్టు లేదు, మొదట పై కోతులు తింటూ పరిగెత్తుకుంటూ పోతాయి. మరుసటి రోజు అది అయిపోయినాయి కదా ఇప్పుడు, ఆ తర్వాత అక్కడ తంటి, ఆ తర్వాత తంటి కిందకు వచ్చే లోపల ఎండల కాలం వచ్చే లోపల ఆ మోట్లు కూడా గీక్కొని తింటున్నాయి. చూసారు మీరు? మోట్లు కూడా గీక్కొని తింటుంటాయి. అంటే ఇక లేవు కాదు కాబట్టి. అట్టనే పచ్చిక పీటిని నాకి వేసినట్టట. రామాయపట్నంలో కూడా మేము చూస్తుండేది సిన్నెల్లో ఆ గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు కూడా ఆ పచ్చిక కింద వరకు లాక్కొని తింటుంటేవి. అట్టనే నాకి వేసినారంట ఇశ్రాయేలు ఆ ప్రాంత జనాలందరినీ కూడా. భయపడిపోయినాడు బాలాకరాజు, భయపడిపోయి ఆల్ రైట్ మరి ఇంకో కొంతమందిని పిలిచాడు, పెద్దలు, వాళ్ళకంటే పెద్దలను పిలిచాడు, మీరు పోటీ. గమనించండి, ఇప్పుడు రాజకీయాలు కూడా అంతే కదండి. రాజకీయాలు రాజీ చేయాలా? ఆనవాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి పడలేదు కాబట్టి రాజీ చేయాలని ఎవరు పంపిస్తారు? నారాయణ వాళ్ళు పంపిస్తారా? చేతగాని వాళ్ళు కాదు, మేధావులు పంపిస్తారు. తెలివిగా మాట్లాడడానికి పంపించి మాట్లాడిస్తారు. వాళ్ళు కూడా కాదనుకో, ఇంకా పెద్దోళ్ళు పంపిస్తారు, ఇంకా జ్ఞానవంతులు పంపిస్తారు. టీవీలో మాట్లాడుతుంటారు చూస్తారో, నలుగురు ఉంటారు అక్కడ. ఎవరు? తెలుగుదేశము, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అందరూ ఉంటారు వరుసగా. వాళ్ళ మేధావులు అన్నమాట వాళ్ళు మాట్లాడేవాడు. అట్టనే ఇంకా మేధావుల్ని కొంతమందిని పంపించి ఇంకా డబ్బు పెద్ద వాడు పంపించాడు. అయ్యా ఇదిగో మా రాజు పంపించాడు, అయ్యా నువ్వు తెలుసుకు వద్దన్నమాట, డబ్బు వద్దన్నమాట, నువ్వు రానన్నమాట, ఇదిగో మా రాజు మరల పంపించాడు, ఇంకా ఎక్కువ డబ్బు ఉందయ్యా, నువ్వు రా, ఇంకా కావాల్సినంత నీకు ఇస్తాననిపించాడు. కానీ ఆయన ఆల్ రైట్, నా దేవుడు పోవద్దని చెప్పాడు కదా, మరలా మీరు ఎందుకు వచ్చారు అన్నాడు. ఇక అంతటి ఉండాలి కదా, ఉండలేదండి. ఈ డబ్బు మూట చూసే లోపల ఆస్తి కలిగింది. డబ్బు మూట చూసే లోపల నిజంగా డబ్బు మనిషిని ఎంత ప్రలోభాలు గురిపెడుతుందంటే, అందుకనే ఆ చక్కని మాట, బహుమానము కొరకై బిలమేం తెలుసా, ఆతురముగా పరిగెత్తుకుపోయినట. ఆతురముగా నిజంగా ఆ డబ్బు చూస్తే ఈ రోజుల్లో అందరికీ వ్యామోహం అండి. ఇంత డబ్బు వస్తుంది. ఇంకొక అతను కూడా అట్టే పోయిన డబ్బు కోసం ఆశపడి ఎవరైనా వెరీ గుడ్. గ్యాహజీ కూడా ఆ ఎలీషా దగ్గరికి ఆయన దుస్తులు బంగారు తీసుకొస్తే ఆయన ఏమని తెలుసా, ఎలీషా నాకొద్దు, అవి నాకొద్దు, నీ దేశానికి నువ్వు తీసుకెళ్ళమన్నప్పుడు అవి పోతుంటే ప్రక్కన గ్యాహజీ అనుకుంటాడు, బా ఏందయ్యా ఈయన, ఏమి మనిషి అయినా అంత డబ్బు బంగారు ఇస్తుంటే, మంచి బట్టలు ఇస్తుంటే వద్దనుకున్నాడే. దానికి మనసు లేదయ్యా, సరే అంటే బయటికి పోతాను, నేను పోతానులే, చల్లగా పోయి చెప్పి తెచ్చుకుంటానులే అని పోతున్నాడు. నిజమేనండి. మరి చాలామంది అటువంటి వాటి కొరకు ఆశపడుతూ ఉంటారు. మరి చల్లగా పోయి తెచ్చుకోవడం చూసాం, వెళ్ళిపోయాడు, పక్కన వెళ్ళిపోయి అక్కడికి పోయి, అయ్యా మా యజమానుడు చెప్పన్నాడు, మరి ఆ మన్యానికి పంపించారట. అంటే అరణ్య ప్రాంతంలో ఉన్నారో వాళ్ళకి ఈ డబ్బులు, ఈ గుడ్డలు పంపించారట, ఏమని తెచ్చుకున్నాడు అక్కడి నుంచి. గమనించండి, చాలా మంది ఈ విధంగా వాటి కొరకు ఆశపడుతున్నారు. బిలాము నడిచిన తప్పు త్రోవుల వారు ఆతురముగా ఆసక్తితో పరిగెత్తుతున్నారని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఆ బిలాము ఉండండి, నేను మా దేవునితో మాట్లాడతాను, రాత్రికి పోయినాడు. ప్రభు చెప్పాడు, మరి వెళ్ళు, నువ్వు లేచి వెళ్ళు. దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు, అది మనకు 2 సార్లు గింగురు మనకు వినపడుతుంది. నిజంగా ప్రభు నీతో మాట్లాడంటే ఒక్కసారి మాట్లాడిస్తే ప్రతిధ్వనిస్తుంది, వినపడుతుంది. యేసేబు, దావీదు ఒక్కొక్కరిని ఆయన మాట్లాడి తిరిగి రీసం ధ్వనిస్తుంది. ఎవరితో మాట్లాడు? నాతో కూడా మాట్లాడాడు. సుదర్శనం చెప్పాను మీకు సాక్ష్యం. ఎక్కడ? రామాయపట్నంలో పడుకున్నప్పుడు ఉదయాన్నే ఆ అలల శబ్దం వచ్చినట్టుగా ఆ గలగల శబ్దం వినపడింది. 2 సార్లు వినపడుతుంది. ఆయన ఒక్కసారిగా మాట్లాడుతుంది. ఇక్కడ కూడా బిలాముతో మాట్లాడితే బిలాము మొదట విన్నాడా? బిలాం ఇప్పుడు ఏమంటున్నాడు? రైట్ పో బిలాం, పో, నువ్వు పో, అక్కడికి పో, కానీ నువ్వు ఇశ్రాయేలును శపించకూడదు. నువ్వు పో, కానీ ఇశ్రాయేలు శపించకూడదు. నువ్వు వారు ఆశీర్వదించబడిన జనమయ్యా, వారిని వెంట శపిస్తాము, పో అన్నాడు. ఇప్పుడు బిలాం, నా తప్పు జరిగిపోయిందయ్యా, నేను పోనట్టు, లేదు పో 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 రైట్. ఇప్పుడు బిలాం బయలుదేరిపోయాడండి. బిలాం బయలుదేరిపోతూ ఉండగా గాడిద గంత కట్టాడు, గాడిద మీద ఎక్కాడు, మరి పోతూ ఉన్నాడు. పనివాడు ఉన్నాడు కూడా, మరలా పనివాడు ఉన్నాడు, గాడిద మీద ఎక్కాడు, గాడిద పోతూ ఉంది.
మరి కొంత దూరం పోయే లోపల ద్రాక్ష తోటల మధ్యకి పోయే లోపల గాడిద పక్కకి తప్పించి తీసుకుపోయినాడు. కోపం వచ్చింది ఆయన, బిలాము కోపం వచ్చింది. కోపం వచ్చి తీసుకొచ్చి మరలా దారిలో పెట్టి నడిపిస్తున్నాడు. పనివాడు ఉన్నాడు ముందు, మరి ఆ వెనక పనివాడు ఉన్నాడు, గాడిదను తోలుతూ ఉన్నాడు. అది మరలా ఏం చేసిందంటే ఇరుకు త్రోవలకు పోయింది. రెండు ప్రక్కల గోడలు తెరుచుకుపోయి గోడకేసి అదివి పడేసింది. ముందు కొట్టాడు, తీసుకొచ్చి దారిలో పెట్టాడు, నడిపించాడు. రెండవసారి మరలా కొట్టాడు. కొడితే మరి మూడవసారి మరలా అట్టే దారికి తీసుకొస్తూ మూడోసారి కొట్టాడు. ఇప్పుడు ఆ గాడిద లేసింది. గాడిద లేసి మాట్లాడుతుంది, ఏమయ్యా యజమానుడా, ఎందుకు నన్ను మమ్మారు కొడుతున్నావు? ఎందుకయ్యా నన్ను మమ్మారు కొడుతున్నావు? ఎందుక నా చేతుల్లో కత్తిగా ఉంటే నిన్ను ఇప్పుడే ఒక్క దెబ్బకి నరికేస్తుందని నేను అన్నాడు ఇలా. అయితే గాడిద అంటుంది, ఎప్పుడైనా నేను ఇంతకాలం నుంచి నేను మోస్తున్నానే, ఎప్పుడైనా నీకు ఇట్లా చేసినానా, ఎప్పుడైనా నీకు ఇట్లా చేసినానా అని గాడిద బుద్ధి చెప్పిందండి. నిజమే, కొన్నిసార్లు మనకు అర్థం కాదు, దేవుడు వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు, కానీ భయం లేదు. చాలా మందికి భయం లేదు. ఎన్నిసార్లు చెప్పినా మరలా ఆ తప్పు త్రోవలో నేను పోతూ ఉంటాను, ఎన్నిసార్లు చెప్పినా పోతూ ఉంటాడు. అయితే బుద్ధి చెప్పే రోజు రాబోతుంది. ఒకరోజు అయ్యా అయ్యా నన్ను కాపాడు, నన్ను రక్షించు ప్రభువా అని ఏడ్చే రోజు రాబోతుంది. జాగ్రత్త. ఇక్కడ బిలాము కూడా ఆ మాట అంటున్నాడు. గాడిద మాట్లాడుతుంది. ఎదురుగా దేవదూత కత్తి చేతు బట్టి నిలబడదు, కత్తి చూసి నిలబడదు దేవుడు. ఆ గాడిది కానీ నిన్ను కానీ అక్కడ పడవేయకుండా ఉంటే నేను నిన్నేం చేస్తున్నా, ఒక దెబ్బలో నీ తల తెగ నరికేస్తున్నాను అంటున్నాడు దేవదూత. అవును, నిజమే, నేను నీకు చెప్పాను, ఒకసారి చెప్పాను కదా, నువ్వు నా ప్రవక్తవు కదా, నిన్ను వెళ్ళొద్దని చెప్పాను కదా, అయితే ఎందుకు వెళ్ళావు, ఎందుకు వెళ్తున్నావు? కాబట్టి అయితే గాడిద నేను రక్షించి, గాడిద నిజంగా పశువుల చేత బుద్ధి చెప్పిస్తాడు నాకు దేవుడు. మనుషుల చేత కాదండి, జంతువుల చేత బుద్ధి చెప్పిస్తాడు దేవుడు. కొన్నిసార్లు మనం విన్నాం, జంతువు కంటే హీనంగా ప్రకటిస్తాం. ఆ గాడిదన్న దేవదూతను చూసి భయపడి ప్రక్కకు పోయింది. మనం ప్రక్కకు పోం, అతనే పోతాం, చంపి కొట్టు తిట్టు. నిజంగా దేవుడు నిజంగా కనికరిస్తున్నాడు మనం. అయితే ప్రభునామ స్తోత్రము. నిజంగా బిలా బహుమానం కొరకు ఆతురముగా ఆ తప్పు త్రోవలో పరిగెత్తుకుని పోతున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ముఖ్యంగా ఆయన గురించి మనం చూసినప్పుడు, మరి పేతురు రెండవ పత్రిక 2:15 చూడండి. 2 మంచి తలంపులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. బిలామును గురించి 2 తలంపులు ప్రభు మనకి తన భక్తుల ద్వారా తెలియజేస్తాడు. తిన్ననే మార్గమును విడిచి బేయారు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి. ఎవరండి? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు అనుకుందామా? ఇప్పుడు నన్ను నేను అనుకోవాలి. మేమనయ్యా బిలాము నడిచినట్టుగా ఇప్పుడు కూడా తప్పు త్రోవ నడుస్తున్నాం. ఎన్నిసార్లు వాక్యముతో మాట్లాడుతున్నా, బంధనంలో హెచ్చరిస్తున్నా, మా పాత పద్ధతులు మార్చుకోలేకపోతున్నాం. వాక్యము రెండంచులుగా లేని ఖడ్గము, చెప్పేవారిని ఖండిస్తుంది, వినేవారిని. వాక్యం ఎందుకంటే, వాక్యం ఏంటంటే కథలు కాదు. దాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను రేపు. చాలా మంది నిన్న కూడా జ్ఞాపకం చేశాను, మృదువైన మాటలు మాతో మాట్లాడమంటున్నారు. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో, మేము ఇటువంటి భయంకరమైన మాటలు మేము వినలేమయ్యా, మృదువైన మాటలు, మంచి కథలు మాకు చెప్పయ్యా, చిన్న కథలు చెప్పయ్యా చాలు, మాకు ఇటువంటి భయంకరమైన మాటలు మేము వినలేమయ్యా అంటున్నారు జనాలు ఇప్పుడు కూడా. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో ఏమొచ్చిన మది చదువు. వద్దయ్యా, మాకు ఆ భయంకరమైన మాటలు వద్దు, యుక్తమైన మాటలు ఉన్నదన్నట్టు బోధించేవంటే మేము తట్టుకోలేము. చాలమ్మా, ఉన్నదన్నట్టు బోధించేవంటే పాస్టర్ గారు మేము తట్టుకోలేమయ్యా, మాకు వద్దు ఆ ప్రసంగాలు. మాకు ఏం కావాలట? మృదువైన మాటలు కావాలట. నిజంగా పాస్టర్ గారు కానీ 2 పిట్ట కథలు చెప్పి ఈ రోజుల్లో వాటికి ఇష్టపడుతున్నారండి. ఎగ్జాంపుల్ చెప్పి 2 పిట్ట కథలు చెప్పి వాటిని కానీ చెప్తే అప్పుడు పాస్టర్ గారు అబ్బా మర్చిపోరు, ఇంకా ఆయన చెప్పిన ఆ కథే గుర్తుంటుంది కానీ వాక్యము గుర్తుండదు. ఎక్కడ కూడా ఆయన గుర్తు పెట్టుకుంటున్నారండి ఇప్పుడు. కాబట్టి అయితే నిజంగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బిలీవర్స్ ఉన్నారు. ఒకసారి సులోచనక్క వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్పాను. హెడ్ మిస్టర్ అక్క నేనంటే భలే ఇష్టం అక్కకి. సరే వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళ అన్న, ఆయన కూడా మంచి బిలీవర్ కావాలి,
అయితే ఆయన వాక్యం విన్నాడు. విని తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, చాలా బాగా చెప్పావు బాబు, ఎంత బాగా చెప్పావు అంటే బాగా చెప్పావు, కానీ ఒక మాట, ఒక చిన్న అడ్వైజ్ చేయొచ్చా అన్నాడు. అంకుల్ మీరు పెద్దోళ్ళు అంకుల్ చెప్పండి అంటే ఆయన అన్నాడు, అయ్యా వాక్యము చదివి వాక్యం బట్టే చెప్పు, ఈ పిట్ట కథలు చెప్పొద్దయ్యా. ఈ పిట్ట కథలు చెప్పినందువల్ల నువ్వు చెప్పిన వాక్యం వాళ్ళ మనసులో ఉండదు. ఆ కథల మట్టుకే వాళ్ళ మనసులో నిలిచిపోతాయి, కానీ వాక్యం ఉండదు. వాక్యము చదివి ఉన్నదో ఉన్నట్టు దాన్ని వివరించు అని చెప్పాడు. నిజమే, ఆ మృదువైన మాటల కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ కథల కొరకు ఎదురు చూస్తున్నారు, వాటిని వింటున్నారు, కానీ దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నారు. ప్రభు నామ స్తోత్రములు. కాబట్టి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి పోవు త్రప్పిపోయి బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. నిజంగా ఎందుకు ఉండమని తెలుసా? రాత్రి వాళ్ళని అక్కడ పేతురు ఎక్కడ జ్ఞాపకం చేస్తాడు చూసారా? బిలాము ఎక్కడ? సంఖ్యాకాండం 22 నుంచి 25 వరకు కనపడతాడు బిలాం. అయితే మరలా బిలాము గురించి ఎక్కడా చెప్పబడలేదు. తిరిగి మరలా యోధా పత్రిక ముందు పేతురు భక్తుడు యోధా పత్రిక పేతురు భక్తుడు మట్టుకి మాటలు జ్ఞాపకం చేశాడు. ఏమని? బిలాము బహుమానం కొరకు ఆశపడ్డాడు, అంతేకాని నిజంగా దేవుని పక్షంగా మాట్లాడడం లేదు. ఈ రోజులు కూడా ఏం ఆశిస్తున్నారంటే జీతాలు ఆశిస్తున్నారు. నిజమేనండి, నా జీతము నేను సేవకు వచ్చినప్పుడు ఏదుగాల్లో సేవ చేసేటప్పుడు ఎంతో తెలుసా మీకు? 100 రూపాయలు. 100 రూపాయలు. ఆ దినాల్లో మేము సెమినరీకి పోయేటప్పుడు 2150 రూపాయలు నా జీతము, పాస్టమ్ ట్యూషన్స్, పశువులు పాడి ఇవన్నీ విడిచిపెట్టుకొని మేము సేవకు పోతే ఆడ మాకు స్టైఫండ్ 400 రూపాయలు. 400 రూపాయలు 40 రూపాయలు కానుక చేసి అక్కడ పెట్టేవాడు. మరి దేవుడు అక్కడ నుండి మమ్మల్ని ఆశ్రయించాడు. సేవకు వచ్చిన తర్వాత 100 రూపాయలు జీతం. నిజంగా ఆ రోజుల్లో కూలి ఎంత తెలుసా? దాదాపు ఇంచుమించుగా 150 రూపాయలు 200 రూపాయలు కూలి. అటువంటిప్పుడు నాకు నెలకిచ్చేది 100 రూపాయలు. కానీ సేవ కొరకు వచ్చాను కాబట్టి నేను వాటి కొరకు ఆశించలేదు. ఈరోజు కూడా మరి మీకు తెలుసు, 2 సంఘాలు స్థాపించిన తర్వాత పేద సంఘాలు ఏమి తింటున్నామో ఏముంటున్నామో ఎవరు అడిగేవాళ్ళు మమ్మల్ని లేరు. ఏదో ప్రభు కృపల్లో ఇంటి బాడుగు గురించి వస్తుంది, ఒకరి తర్వాత ఒకరు బిడ్డలు మరి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి కాబట్టి ఈనాడు నా కుటుంబం పోషించబడుతుంది. అఫ్కోర్స్ ఎప్పుడన్నా ఒకవేళ కానుకల్లో 10 రూపాయలు ఉంటే తింటున్నానేమో. మీకు తెలుసు సేవ కొరకు కల్లూరుపల్లికి ఒకరోజు పోయిస్తే 200 రూపాయలు బాడుగు. మరి ఎన్ని వారంలో 2 సార్లు పోవాల్సి వస్తుంది. వచ్చే కానుకలు ఎంత, కరెంటు ఖర్చు ఎంత, మరి మనకు వచ్చే ఆదాయం ఎంత? నిజంగా ప్రభు కృపలో మనం జరిగిన మీటింగ్ ఎంత? నిన్న యోహనన్న మాట్లాడుతున్నాడు, ఆయన వచ్చి మల్లూరు కొరకట ఈ వార్షికుడి కొరకు దాదాపు 15,000 రూపాయలు అప్పుడే ఇచ్చారట. ఎంత సంఘం తెలియదు, మనం అక్కడ 100 మంది కూడా బాగు. ఎందుకంటే చెప్తున్నానంటే బహుమానం కొరకు సేవ చేయకూడదు, బహుమానం కొరకు సేవ చేయకూడదు. దేవుని కొరకు ఆత్మను రక్షించడానికి సేవ చేయాలి. బిలాము కూడా బహుమానం కొరకు ఆత్రుముగా పరిగెత్తుకుపోతున్నాడు. అది కానే కాదు, సంఘస్థులు కూడా భారం ఉందండి. సంఘస్థులు కూడా ఆదివారం ఎంత వచ్చినా పోకూడదు. తెలుసా మీకు? నేను సేవకు వచ్చిన తర్వాత సెమినరీకి పోకముందు లేమెన్గా సేవ చేసేటప్పుడు ఆదివారం ఓటీ కానీ పోతే మామూలుగా మాకు రోజుకు 200 చిల్లరిస్తుంటే ఆదివారం చేస్తే 400 చిల్లర, దాదాపు 450 వచ్చేది. నాకే కాదు, డిపోలో సామెలన్న, రాజులన్న, చాలా మంది యువకులన్న ఓటీలు మారుకొని సేవకు సమర్పించుకున్నారు. కాబట్టి వారి బిడ్డలు వారు దీవించబడ్డారు. మేము కూడా ఆ రోజు ఎన్నిసార్లు చెప్తున్నాం ఇస్తారన్న సాక్ష్యము సంఘం అంతా చెప్తున్నారు. నిజంగా ఏమో శాంతి కరెక్టేనా? వదిలిపెట్టుకుని సేవ కొరకు బహుమానం కూడా చూడకూడదు. ఆదివారం పోతే డబుల్ ఇస్తారు కూలీలు, చూడకూడదు వాటి కొరకు. అది ప్రభుదినం అంతే. బిలాము బహుమానం కొరకు పోయినాడు. కాబట్టి ఎక్కడ దాన్ని మరలా ప్రస్తావించాడు? ప్రభు పేతురు పత్రిక ద్వారా ప్రస్తావించాడు. రెండవది యోధా పత్రిక 11వ వచనం ప్రస్తావించడమని బిలాము నడిచిన తప్పు త్రోవల వారు ఆత్రముగా బహుమానము కొరకు ఈ రోజుల్లో చాలా మంది చూస్తున్నారండి. ఆదివారం లేదు, శనివారం ఉపవాస ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు. వద్దు, ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాం. అక్కడ చూస్తే తైతక్కలు కనపడతాయి, కానీ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తే ప్రార్థనకు పోయి కూర్చుంటే ఎంతసేపు ఆ ఏసైని గురించి మాటలే, అదే ప్రార్థన చేయమంటారు. చూస్తారా? కానీ బహుమానం మూటలు చూసి ఈ రోజుల్లో మరి పేటలు వేస్తున్నారట. మరి బహుమానం కొరకు ఆసక్తిగా పరిగెత్తుతున్నారు. ప్రభు నామ స్తోత్రములు. రెండవ తలంపు, ఇది పేతురు భక్తులు చెప్పిన తలంపు మొదటిది. రెండవది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం.
ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియుండుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను గమనించండి. ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? బిలాము ఏం చేశాడు తెలుసా? ఎందుకు బిలామును గురించి అక్కడ రాయబడిందంటే, బిలాము బాలాకు పిలిచిన తర్వాత పోయి అదిగో ఉన్నత స్థలములకు ఎక్కుతాము, అక్కడ ఒక ఎద్దుని ఒక గోడను ఒక పొట్టేలును వధించి అప్పుడు నాకు ఇచ్చినట్లయితే నేను దేవునితో మాట్లాడతానన్నాడు. అవి వధించి ఎవరు తింటారు? అవి వధించి ఎవరు తింటారు? ప్రజలు తింటారు. అవి వధించింది ప్రజలకి, తర్వాత ఇంకెవరు తింటారు? యాజకులు కూడా ఇస్తారు. గమనించండి, తిండిపోతుల ఈ రోజుల్లో చాలా మంది దేవుని సేవకు ఆటంకం చేస్తున్నారు. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతియు సత్యమైన. కాబట్టి ప్రభును బిలాము వధించి మాట్లాడాడు. పోతే ప్రభు చెప్తున్నాడు, ఓ బిలాం, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలును ఆశీర్వదించబడించిన వారిని శపించకూడదు. వారు నా ప్రజలయ్యా, వారిని శపించడానికి అధికారం నీకు లేదు, వెళ్ళిపోమన్నాడు. అయితే అంతటితో పోయాడా? పోలేదండి. మరలా రెండోసారి చెప్తున్నాడు బాలాకుతో, మరలా మీకు అయ్యా నాకు ఒక బలిపెట్టిని కట్టించి ఆ స్థలంలోకి పోదాం, అక్కడికి పోయిన తర్వాత బలిపెట్టిని కట్టించి ఒక ఎద్దుని ఒక పుట్టేల్ని వదిలించినట్లయితే ప్రభుతో నేను మాట్లాడుతున్నాను. మరలా పోయాడు. రెండవసారి కూడా చెప్పాడు. మూడవసారి కూడా అర్థం చేశాడు. గమనించండి, మనము కూడా 1, 2, 3 సార్లు చేసిన ప్రభు క్షమిస్తున్నాడు. తప్పుడు బోధలు చేస్తున్నాం. సోది చెప్పుకోవచ్చులయ్యా, పాస్టర్ గారు లేదు కదా, తప్పు లేదు. చీటా కట్టుకోవచ్చు, తప్పు లేదు. తాగి తీర్చుకోవచ్చు, తప్పు లేదు. ఇంకా దిష్టికి తీస్తే తప్పు లేదు. చేస్తూనే ఉన్నాం. మనం పలుమార్లు వాక్యం వింటున్నాం, తప్పుడు బోధలు చేస్తున్నాం. తప్పుడు బోధలు వాక్యానికి బదులై ఉండండి. వాక్యాన్ని జాగ్రత్తగా హృదయంలో బదిలిపరచుకోండి. బిలామును మనకి ప్రభు 2 సార్లు చూపిస్తున్నాడు. మరి యోధాను చూపించాడు, మరి ఆ పేతురు భక్తులు చూపించాడు. ప్రకటన గ్రంథంలో కూడా అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జాగ్రత్త చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియుంటుము అని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. మన సంఘంలో ఉన్నారు ఇప్పుడు కూడా. ఎటువంటి వారు? విగ్రహాలు అర్పించి తినవచ్చయ్యా, తప్పులేదు. కసుముడికి పోయి తినొచ్చు, నరసింహకొండకు పోయి తినొచ్చు, వెంకటేశ్వర కొండకు పోయి తినొచ్చు, ఎక్కడికి ఆడుకుని పోవచ్చు, ఆడదాకా పోయి చూసి రావడం కదా. ఎందుకు? దేవుని వాక్యం ఉందట. నో, తప్పుడు బోధలు ఇవన్నీ. దేవుని బిడ్డలు పరిశుద్ధులు, పవిత్రమైన వారు ఎటువంటి ఇదులు అంటే, ఉదయాన్న నా దగ్గరికి వచ్చినాడు హెడ్ మాస్టర్, వచ్చాడు. వచ్చి సార్ ఒక 10 నిమిషాలు మాట్లాడండి సార్, ఆ ఫ్లాగ్ మీ చేతులు వేయండి సార్. ఇది ప్రభు దినము, 9:30 గంటలకు నేను ఇక్కడ ఆరాధన ప్రారంభించాలి, నన్ను క్షమించండి, సారీ ప్లీజ్. అబ్బాయిని పంపిస్తే కావాలంటే ఫోటో ఎట్టి పరిస్థితి కాదు. ఇది ప్రభు దినము. నేను దైవ సేవకుని. నేను గొప్ప కాడికి పోయి తీసి ఫోటోలు తీయించుకొని రేపు పేపర్లు వేయించుకున్నా. నో, బిలాము నడిచిన తప్పు ద్రోవదు నాకు వద్దు. నేను ప్రభుని కనపరచాలి. ప్రభుని కనపరచడం నన్ను నేర్పరచుకున్నాడు. తెలుసా మీకు సంగతి? సహజంగా లోకస్తులు అబ్బా మాకు వచ్చింది అవకాశం, నేను పోయి చేస్తాను. వద్దు, ప్రభుని కనపరచాలి. ప్రభు బిడ్డలు, ఇది ప్రభు దినం. ఆయన మందిరంలో ఉండాలి, ఆయన ఆరాధించాలి. బిలాము నడిచిన తప్పు త్రోవలు నడవకూడదు, తప్పుడు బోధన చేయకూడదు. ముగ్గురు చేత మనకు బుద్ధి చెప్పించాడు. మొట్టమొదటిగా యూదా తన పత్రికలో 11వ వచనం అన్నాడు, అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి, ఎవరికి? నాకు శ్రమ. ఎందుకని? కయ్యూను నడిచిన తప్పు త్రోవ నడిచారు. కయ్యూను దేవునికి ఇవ్వాల్సింది కానుక ఇవ్వకుండా ఆయన దేవుణ్ణి గణపరచుకున్నాడు. కాబట్టి తప్పు త్రోవ దేశమైపోయినాడు. ఎంత కష్టపడి సంపాదించినా, ఎంత కూలి చేసినా, ఎంత పంటలు పండించినా దేశమైపోయినాడు కయ్యూను. తప్పు త్రోవను. రెండవది బిలాము నడిచిన ఆ బిలాము బహుమానం కొరకై ఆతృతగా పరిగెత్తాడు. మనం కూడా ఈ రోజుల్లో సంపాదన కొరకు ఆతృతగా పరిగెత్తుతున్నాం. ఎంతమంది ఈరోజు ఇక్కడ ప్రభు బిడ్డలే ఎక్కడున్నారు? మరి 8 దినాలు ఊర్లోకి వెళ్ళిపోతాడు, ఎక్కడెక్కడో ఉంటారు. కానీ ఆదివారం వస్తే మటుకు పనులు, ఆ రోజు పోకుంటే మాకు ఇబ్బంది అంటారు. తక్కినప్పుడంతా స్థలం పెట్టుకుని పోవడం లేదా? ప్రభువుకు తెలీదా? నీ స్థితి ప్రభువుకు తెలీదా? తెలుసు.
తెలిసినా కూడా నువ్వు అయ్యా నా వారి ప్రభుత్వం క్షమించాయి అనుకుని వెళ్ళిపోతున్నావు, తప్పు చేస్తున్నావు. జాగ్రత్త. మూడవది మరి పేతురు భక్తులు అంటున్నాడు. పేతురు భక్తులు ఏమన్నాడు? అది ఆ పాయింట్ వదిలిపెట్టు. పేతురు భక్తులు ఏమన్నాడు? తినని మార్గములో, అంటే చక్కని మార్గములో పోవలసి ఉండగా వాటిని విడిచిపెట్టి బేయారు కుమారుడైన బిలాము పోయిన మార్గంలో, దేవుని మార్గంలో మనం పోవలేదు. ఎందుకు మనం వెనకబడిపోతున్నామంటే, ఎందుకు మన బిడ్డలు పాడైపోతున్నారంటే, ఎందుకు మన బిడ్డలు క్రమశిక్షణ లేకుండా పోతున్నారంటే తల్లిదండ్రులుగా మనమే సరైన మార్గం నడవలేదు. వాక్యాన్ని ముగిస్తాం. మూడవది ప్రకటన గ్రంథంలో మరలా ప్రభు యోహోను భక్తుల ద్వారా మరలా చివరిగా కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మరి సంఖ్యాకాండము ఆ సంఖ్యాకాండములో పాత నిబంధనలు చెప్పబడిన మాటని ఇక్కడ ముగ్గురు భక్తులు మనకి ఎరుకుపరుస్తున్నారు. యోధా, పేతురు, లాస్ట్ ప్రకటన కదా యోహోను. ఏమంటున్నాడు? యోహోను ఏమన్నాడు? అయినను, ఈ మాట చాలా జాగ్రత్త ఉంది. ఏ సంఘంతో చెప్తున్నాడు ఆ మాట? ఏ సంఘం చెప్తున్నాడు? FS11 అమ్మా స్ఫుర్ణ. అంటే స్ఫుర్ణ దగ్గర ఆ పేరు తీసేసి ఇప్పుడు గాంధీనగర్ లో ఉన్న బేతేల్ ప్రేమ హౌస్ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆయనను నీ మీద ఒక తప్పు మోపవలసింది, ఎవరి మీద? నా మీద. ఏమిటో తప్పమ్మా? విగ్రహములకు బలించి వాటిని తినరాదని, అయ్యో పాస్టర్ గారికి చెప్పగాకు, పాస్టర్ గారికి పెట్టడం తెలియదు కాకు. మనం ఏదో తెలియకు చేసుకుంటున్నాం, కానీ పాస్టర్ గారి దగ్గరికి బాగుండే విషయాలు జాగ్రత్త. ఎవరా ఇటువంటి తలంపులు కూడా ఉన్నాయి. మనకు తెలుసు అపోస్తుల కార్యక్రమంలో మనం కానీ చూస్తే అననీయ సభ్యులు 5వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? పొలం అమ్మినారు. పొలం అమ్ముకొని ఎవరికి ఇవ్వాలి? తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. వాళ్ళు చేశారు ముందు కాదు, అనేక మంది చేశారు. కాబట్టి మెప్పుల కోసం గొప్పల కోసం అమ్మి తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. కానీ ఇద్దరు మాట్లాడుకున్న భార్య భర్త ఏమనుకున్నారు? ఇంత దేశపాడిస్తే ఉపయోగమ్మా, దేవుడు తింటున్నాడా? సగం దాచి పెట్టుకున్నాము, ఇద్దరు ఒకే మాట చెప్తాం. జాగ్రత్త, నేను చెప్పిన మాటే నువ్వు చెప్పిన మాట నేను. రైట్. ముందు పేతురు పోయినాడు. పేతురు తీసుకుపోయి అయ్యా ఇదిగో మా పొలం మేము అయ్యాడు పెట్టాం. పేతురు ఇంతకేమేరా? అవునయ్యా ఇంతకేమేమయ్యా, ఎంతకేమే. ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను శోధిస్తున్నావు? ఆలకించండి. నిజంగా మనం పరిశుద్ధాత్మను శోధిస్తున్నాం. అబద్ధాలు చెప్పి తప్పుడు మార్గంలో పోయి మనం దేవుడిని శోధిస్తున్నాం. ఇక్కడ కూడా పేతురు భక్తుడుగా మరి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఈ అననీయ తప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. అవునయ్యా అంతేనయ్యా, ఎందుకు దేవుని పరిశుద్ధాత్మను శోధిస్తున్నావు? అక్కడనే పట్టించుకున్నాడు. ఆయన భార్య వచ్చింది. అననీయ ఆమె పేరేంటి? సప్పీరా. సిప్పోరా కాదు, సప్పీరా వచ్చింది. వచ్చి సప్పీరా మరి ఆ అననీయాన్ని ఎత్తుకుని పోయిన సమాధి చేయడానికి ఏమో కూడా చెప్పరా. సప్పీరా వచ్చింది. వచ్చి సప్పీరా మీ ఆస్తిని ఎందుకమ్మారా? అవునయ్యా అంతకేనయ్యా. ఎందుకని ముందు మాట్లాడుకున్నారు కదా. ఎందుకమ్మా మీరు పరిశుద్ధాత్మ శోధిస్తున్నారు? మనము కూడా తప్పు త్రోవలు చేసి మాట్లాడి దేవుని పరిశుద్ధాత్మను మనం శోధిస్తున్నాం. మనం అబద్ధాలు చెప్పేటప్పుడు, తప్పుడు బోధం చేసేటప్పుడు మన హృదయంలో ప్రభు ఉంటాడా? ఉండడు. గుర్తుపెట్టుకో, ఉండడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడే మనలో ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంది బిలాం తప్పుడు బోధలు మనం బోధించకూడదు. మనం చేయకుంటే గమ్మునుండిపో, అంతేకాని తప్పుడు బోధలు చేయకూడదు. అక్కడ కూడా బిలాం బాలాకు చెప్పి బలిపీఠాలు కట్టించి, ఎద్దులు నడిపించి, పొట్టేళ్లు నడిపించి దేవునితో మాట్లాడితే ప్రభు చెప్పింది వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం, వారిని శపించడానికి నీకు అధికారమో లేదు. కానీ తిరిగి మరలా ఇశ్రాయేలు అక్కడికి వచ్చి యుద్ధం చేసేటప్పుడు సంఖ్యాకాండంలోనే యుద్ధం చేస్తుండగా ఈ బిలాము కూడా చనిపోయినాడు. అక్కడే వాడి చేతుల్లో బిలాము కూడా ఏమైపోయినట్ట? చంపబడ్డాడు. ప్రభునామం స్తోత్రం. మరి ఒక విషయం మనం జ్ఞాపకం చేస్తే యెహోషువ గ్రంథం 13:22 చదవండి. కరెక్ట్ కాదు చూడండి. యెహోషువ 13:22 ఇంతసేపు తెస్తున్నారా? ఆలకించండి. ఇశ్రాయేలీయులు బేయేరు కుమారుడును ఎవరటైనా సోదిగాడు. జాగ్రత్త, సోది చెప్పగాకండి. చాలా మంది సోదులు చెప్పేవాడు ఉన్నారు. మనం కూడా సోదిగాడును బిలాము కుమారుడున
సోదిగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు కూడా ఆయన కూడా చంపేస్తున్నారు. ఇశ్రాయేలు చేతులు చచ్చిపోయినాడు. వారిని శపించడానికి పోయినాడు అక్కడికి. ప్రభు శపించనే లేదు. మనము కూడా తప్పుడు బోధన చేసి దేవుని బిడ్డలు మనం ఏం చేయలేము. ఒక టైం అయిపోయింది, ఈ రోజు లేట్ అయింది, అయినా కూడా ప్రభు నామ స్తోత్రంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను చూపిస్తాను. తెనాలి, మేము సెమినార్లో ఉన్న టైంలో ఆ తెనాలి దగ్గర ఒక విలేజ్లో ఒక టీచర్ పనిచేస్తూ ఉంది. అక్కడ టీచర్ పనిచేస్తూ ఉంటే ఆమె ఆ గ్రామ ప్రెసిడెంట్, ఈమె ఎవరు రావు, పెళ్లి చేసుకోలేదు, మంచి వయసులో ఉంది. అక్కడ ఉంటే ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఆమె మీద మనసు పడి ఆమెను చెడపాలని చూశాడు. పలుమార్లు ఆమె దానికి ఒప్పుకోకుంటుంటే ఒకసారి ఏదో బలవంతంగా చేయబట్టుకుంటూ చెప్పుతో కొట్టుకుంటాను. చెప్పుతో కొట్టే, నువ్వు నా గ్రామంలో ఉండి ఇక్కడ స్కూల్లో చేస్తూ నన్ను చెప్పుతో కొడతావా చూస్తుంది సంగతిని ఆమె ఏమనలేక గ్రామానికి భయపడా ఆయన చేతబడి చేయించాడట. మేము సెమినార్లో ఉన్నప్పుడు మాతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. యోబ్ అని, తర్వాత ప్రభదాస్ అని, తర్వాత శ్రీనివాస్ అని, తర్వాత ఇంకొక అబ్బాయి పేరుందయ్యా, ఆ అమ్మాయి బ్యూలా వాళ్ళ భర్త యేసుదాస్ అని, వీళ్ళంతా మాతో ఉన్న స్టూడెంట్స్. వాళ్ళు అక్కడ తెనాలి ప్రాంతం వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఉంది. మరి చేతబడి చేసినట్ట, చేతబడి చేయించారట. చేతబడి చేస్తే ఉన్నాయి, మంత్రగాళ్ళు ఉన్నారు, సోదరులు, చేతబడులు ఉన్నాయి. ఈ చేతబడి చేస్తే ఆమె మంచి భయభక్తులకు నిస్తే అతను ఎప్పుడో క్రిస్టియన్, అందుకనే అతను నాయుడు, ఈయన చూడకపోతే క్రిస్టియన్, ఇది నన్ను చెప్తా కొడుతుందని చేతబడి చేశాడు. అయితే చేతబడి చేస్తే ఏం జరిగింది తెలుసా? ఆమె రాత్రిపూట ప్రార్థనలో ఉండేదట. ఈ పగలు స్కూల్కి పోయి సాయంకాలం వచ్చి ప్రార్థనలో, రాత్రి ప్రార్థన ఉంటుందట. ఈ చేతబడి చేస్తే శక్తి వచ్చేదట. శక్తి వచ్చి ఆడికి వచ్చేదును చూసేదును భయపడి తిరిగి వెళ్ళిపోయి రెండవసారి ఆ చేతబడి చేస్తున్నోడినే నానా ఇబ్బంది పడి ఆయన మీద పడి గందరగోళం చేసినాడు. తర్వాత వాడు వదిలిపెట్టేసి, అయ్యా ఆమె ఎవరో అల్లుగాని అయ్యా, ఆ దేవుడు అల్లుగాని దేవుడయ్యా అని చెప్పి అతను వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి చేతబడి చేస్తున్నాడు. మరి తిరిగి మరలా అతను పశ్చాత్తాపడించి ఆయన, అమ్మా నన్ను క్షమించమ్మా, నేను తెలుసుకోలేక నేను చేసినానమ్మా అని చెప్పని మరి ఒప్పుకున్నాడు. కాబట్టి నిజంగా మన ప్రభు బిడ్డలుగా ఎట్లా మెరికల్లాగా మన ప్రభు దగ్గర ప్రార్థనలో ఉంటే ఈ సోదిగాళ్ళు ఏమి చేయలేదు, ఈ చాతబడులు మనల్ని ఏం చేయవు, మరి ఎవరు కూడా నేను ఏం చేయలేదు. ఒక్కటే, నువ్వు ప్రభు సాక్షిగా ఉండాలి. ముగ్గురు నేర్చుకున్నాం. ఇప్పుడు ముగ్గురులో మొన్న కయ్యూని గురించినాము, రెండవది బిలామును గురించినాం. బిలాము గురించి భక్తులు చెప్పిన మాటలు, పేతురు భక్తుడు, యోధా పత్రిక, మూడవది ప్రకటన, యోహాను భక్తులు. ముగ్గురు భక్తులు మనకి జ్ఞాపకం చేశారు. ఆయన బహుమానం కొరకు పోయినాడు, ఆతురముగా పరిగెత్తాడు, ఇక మోయాబీయులతోనే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, తిరిగి ఇశ్రాయేలు చేతనే చంపబడ్డాడు. ఆయన మనం కూడా లోకానికి భయపడి ఆస్తులకు పోయి బహుమానాలు కొరకు పోతే మనం ఏదైతే ఆశిస్తాం వాళ్ళ చేతన మనము చంపబడతాం. ప్రార్థన చేసుకున్నాం. సమయం అయిపోయింది. చిన్న ప్రార్థన చేస్తాం. ఎవరైనా నువ్వు నాతో మాట్లాడవయ్యా, బిలాము జీవితం ద్వారా నువ్వు నాతో మాట్లాడవయ్యా, బిలాము ఆయన బహుమానం కొరకు పరిగెత్తుకుపోయినాడయ్యా, అటువంటి బిలాముకు గాడిల చేత బుద్ధి చెప్పించవయ్యా. అయ్యా నేను కూడా నాయన నా బిడ్డల చేత బుద్ధి చెప్పించుకోవాలి, లేక నా పనివారి చేత బుద్ధి చెప్పించుకోవాలి, లేక నేను ఎవరి చేత బుద్ధి చెప్పించుకోవాలయ్యా. అయ్యా నన్ను క్షమించు. ఎవరైనా ప్రార్థన చేస్తామంటే మీకు మైక్ ఇస్తాం. ఎప్పుడు విజయం అని మనం చేసేది, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి కదా. రైట్, ఇంకెవరైనా మైక్ ఆన్ చేయాలి. తండ్రి, జాలి గల దేవా, నా గొప్ప దేవా, నా మంచి కాపీ నాయన, ఈ బంగారు పాటలకి